దాదాపు ఈ గల్లీ అంతా వెహికల్స్‌తో నిండిపోయింది. ఒక ఓనర్‌గా మీరు ఎలాంటి ప్రాబ్లమ్‌కి సఫర్ అయితున్నారు? అంటే యాక్చువల్లీ వీఆర్ నాట్ ఓనర్స్. అంటే మేము రెంటెడ్గా వచ్చాము. 6 ఇయర్స్ ఇక్కడికి వచ్చి మేము 2019లో వచ్చాం. 6 ఇయర్స్ కంప్లీట్ అయింది. మేము వచ్చినప్పుడు గల్లీ చిన్నపిల్లలు ఆడుకునే గల్లీ ఎక్కడన్నా ఉంది కేపీహెచ్పిలో బాగా చిన్నపిల్లలు ఉన్నంటే మా లైన్ మంచిగా మా పాపకైతే బెస్ట్ ఫ్రెండ్స్ 6 మెంబర్స్ ఉన్నారు. మంచి రోడ్ మీద మంచిగా ఆడుకుంటారు. బైక్స్ ఈ గల్లీలో అసలు వచ్చే కాదు. ఇది మెయిన్ గల్లీ కాదు కదండి, అది మెయిన్ గల్లీ. అసలు అంత బాగుండేది. ఇప్పుడు అసలు పిల్లల్ని కిందకి దింపాలంటే ఎంత భయం ఇస్తుందో. భయపడే అంత రీజన్ ఏముంది? బైక్స్ అన్ని ఫాస్ట్గా వెళ్తాయి, ర్యాపిడో జొమాటో అన్ని ఇలానే అట్లా. ఈ హాస్టల్స్ పడ్డాక మొత్తం అదంతా ఫుడ్ స్టాల్ అయిపోయింది, కమర్షియల్ అయిపోయింది ఏరియా మొత్తం. అసలు హాస్టల్స్ వల్ల మీరు సఫర్ అవుతుంది ఏంటిది? అదే అండి, ఇప్పుడు జెంట్స్ హాస్టల్స్ అంటే కమెంటింగ్ ఫస్ట్ లేడీస్ని చూసి ఏ టైం పడితే ఆ టైంకి అన్నీ ఇంకా మీకు తెలియంది ఏముంది, అట్లా సిగరెట్ కానీ మందు కానీ అన్నీ. మళ్ళీ బర్త్డేస్ అయితే ఇంకా రోడ్డు మీద కేక్ కటింగ్, బర్త్డే బండి మీద కేక్ పెట్టి కటింగ్, గోల గోల. పిల్లలు ఉన్నారు, ఇట్లా ఫ్యామిలీ ఉంది ఒకటి, ఈ లైన్లో ఉంది ఫ్యామిలీ అంటే మేమే. ఎందుకు అసలు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీస్ హాస్టల్స్ చూసి ఫ్యామిలీస్ ఎందుకు భయపడి ఖాళీ చేస్తున్నాయి? ఇప్పుడు చెప్పాను కదా రీజన్స్, అవి అన్ని జెంట్స్ హాస్టల్స్. ఓకే, మీరు ఓనర్స్గా రెంటర్స్గా గవర్నమెంట్కి ఏమో ఒక లెటర్ ఇవ్వడం ఫిర్యాదు చేయడం జరగలేదు? లేదులేండి, ఇంకా ఓనర్స్ అంటే కొంతమంది ఇక కమర్షియల్ మనీ వస్తాయి, మనం హాస్టల్కి ఇచ్చిన అంటే డబల్ టైం మనీ వస్తాయి అని చెప్పి వాళ్ళు ఇచ్చుకున్నారు. ఓనర్స్ కాబట్టి అది వాళ్ళ ఇష్టం, మనం ఏం అనలేము. మనం సఫర్ అవ్వద్దు అనుకున్నప్పుడు వేరే ఇల్లు షిఫ్ట్ అవ్వడం అది ఇది. నెల దాటింది టులెట్ పెట్టి, ఇప్పటి వరకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు జనాలు. చుట్టూ హాస్టల్లే ఉన్నాయి, ఎట్లా రావాలి ఎట్లా ఉండాలి? నిజమే వాళ్ళు అనేది కూడా. మేము ఓనర్స్ మేమే ఉండలేక వెళ్ళిపోయినాము, వాళ్ళు మాత్రం వచ్చి ఎట్లా ఉంటారు? ఒక్క డ్రైనేజే కాదు కదా, డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లము, జెంట్స్ ప్రాబ్లము, లేడీస్ ప్రాబ్లం, ప్రతిదీ ప్రాబ్లమే. ఇది అది అని కాదు. ఈవెన్ ఒక బైక్ పెట్టుకోవడానికి లేదు, ఒక ఆటో రావడానికి లేదు, ఒక అంబులెన్స్ రావడానికి లేదు, ఏది లేదు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చోవడాలు, ముచ్చట్లు పెట్టడాలు, ఇష్టం వచ్చినట్టు కాళ్ళు చేతులు వేసుకోవడాలు, ఇష్టం వచ్చినట్టు యాక్టింగ్లు చేస్తున్నారు. ఏ పెద్ద వాళ్ళే హీరోల్లాగా ఫీల్ అయిపోతున్నారు. అసలు నైట్ కాదమ్మా, ఇంకో గంట ఆగు. జనాలు బయట నుంచి ఆఫీసుల నుంచి వచ్చారంటే, కాలేజీల నుంచి ఆఫీసుల నుంచి వచ్చారంటే ఇంకా మేము బయటకు రాలేము. ఇంకా పిల్లల్ని పెట్టుకొని అసలు ఉండలేకపోతున్నాం. ఇట్లా దాదాపు ఇలాంటి సిచ్యువేషన్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే కదా మేమే ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయినాం. అసలు మేము ఒక రోజు కూడా టులెట్ పెట్టింది తెలియదు మాకు పెద్దగా. ఒక గంట 2 గంటలు పెడితే ఫిలప్ అయిపోయేది. నెల దాటింది, ఇప్పటికీ ఎవడు దిక్కులేడు.